వచ్చేసాడు వారణాసి వచ్చేసాడు సినిమా కొత్తది మహేష్ బాబుది. ఓకే, హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎందుకు? ఎవరెవరైతే అమ్మలు ఒప్పుకోరు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. సో జస్ట్ బీ వెరీ హ్యాపీ ఫర్ మీ ప్రస్తుతానికి. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ am a content related to lifestyle, travel, food and what not. So consider subscribing my channel if you like my videos. మీలో చాలా మంది హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ am a content related to lifestyle, travel, food and what not అన్న. వాట్ నాట్ ఆల్రెడీ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకోండి, లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ ఫుడ్ ఉంటుంది. ట్రావెల్ ఇది లేనే లేదు నీ దాంట్లో ట్రావెల్ అని చెప్పేసి చాలామంది మీరు అన్నాడు, నాకు తెలుసు. బట్ స్టిల్ నేనే అనుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకే ఐ యామ్ ట్రావెలింగ్. చాలా ఎక్స్ట్రా చేస్తుంది పిల్ల అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీలో చాలా మంది ఉన్న ప్లేస్కే నేను వస్తున్నాను. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ అండ్ చాలా త్యాగాలు అండ్ చాలా త్యాగాలు చేశాను. అన్ని చేసిన తర్వాత మా అమ్మ ఫైనల్లీ ఒప్పుకుంది అనమాట. అంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు. రోజు తలకాయ తింటుంటే అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అలా మాట్లాడుతున్నారు. బట్ మన మమ్మల్ని వినిపించు. సో ఇప్పుడైతే నాది మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు. నువ్వు ఎక్కడికి వెళ్ళే చెప్పాలనా? హైదరాబాద్. I am going to Hyderabad. కుళ్ళు స్మెల్ చాలా ఎక్కువగా మాకు వస్తుంది. కాలిన స్మెల్, కాలిన స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది గైస్. బేసిక్గా మా అమ్మకి ఎలా అయిపోయినానంటే, మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినాను. నేను ఎక్కడికి పోయినా కూడా మా అమ్మ కుళ్ళుకుంటాను గైస్. పొద్దున్న నుంచి నాతో చివాట్లు పెడుతుంది నన్ను ఎక్కువగా. నన్ను ఎప్పుడు ఇది అంటుంది. ఇంకెలా అయితే ఇట్లయితే నన్ను నేను ఇండియా టూర్ అనుకున్నా. బేసిక్గా ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యాకు, ఓకేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా ఫ్రెండ్ పోస్ట్ చేస్తుంది. సో అక్కడ కొన్ని రోజులు అండ్ మనం మంచిగా తిరుగుతాము అండ్ ఇట్ విల్ బి వెరీ అలా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మా అమ్మని నేను ట్రిప్కి ఎలా ఒప్పించాను అదంతా మీకు కావాలి అంటే మీరు నాకు డిఎం చేయండి. ఐ విల్ షేర్ యూ ఆల్ ది డీటెయిల్స్ నీట్గా. ఓకే, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇందులో అంతా నా స్కిన్ కేర్ అంటే ఇన్ని లేవు. స్కిన్ కేర్ కొన్ని వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసినాను అనమాట. అండ్ నా సూట్ కేసు కూడా సర్దుకున్నాను. ఒక 100 రోజులు ఉందామని ఫిక్స్ అయిపోయినాను అనమాట అక్కడ. ఓకే, 100 రోజులు ఉండు. మొత్తం 100 రోజులు, 3 నెలలు మొత్తం రోజులు. మా అమ్మ చెప్తానే ఉంది ఏమనంటే, ఇట్లుండు అట్లుండు ఇవి ఇట్లా ఫస్ట్ టైం కదా నువ్వు వెళ్ళడం అట్లా వేరే వాళ్ళ ఇళ్ళకు. వేరే వాళ్ళ ఇల్లు కాదు, ఫస్ట్ టైం నువ్వు వెళ్ళడమే ఫస్ట్ టైం. మా మేము లేకుండా కదా, అందుకు చెప్తున్నా. పంపిస్తే కదా పోయేది బెంగళూరుకి. నన్ను అది కూడా చదువుకునేకి ఎట్లా పంపించినారు అనేది నాకు ఇప్పటికీ షాకింగ్ గా ఉంది. లైక్ చూసుకో, ఎవరు వాళ్ళు పోయిన చోట నిన్ను. They're my people, okay? They're my friends. అలా చేయరు, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు కదా. అందరం అలానే ఉంటాం. మనము అమ్మ వాళ్ళలాగా మనం ఎట్లా మాడతాం చెప్పండి. హైదరాబాద్ మీరు ఆల్రెడీ చూసుంటారు, కానీ నా కళ్ళతో హైదరాబాద్ మీరు చూడబోతున్నారు. సో ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మా అమ్మ చూడండి ఏదో చెప్తా అంది. చెప్పుమా. మటన్ బిర్యానీ అలాంటివి తినవా అక్కడ? ఎందుకు మటన్ తినకూడదు? అసలు మనం ప్లాన్ చేసుకుంది ఏంది? షాగోష్ మటన్ బిర్యానీ, వెళ్తానో లేదో మొత్తం షాగోష్, మెరిడియన్, ప్యారడైజ్, మేఫిల్, ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి. అవన్నీ నేను రాసుకున్నా అనమాట. బడ్డీ కడుక్కొని చూపిస్తూ ఉన్నాను అనమాట నేను. సో వాడు కూడా చాలా టైర్డ్ అయిపోయినాడు. చూడండి ఎలా ఉందో. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అలా ఉంటుంది మనతోటి. సో అవన్నీ తింటాను. అని దాంతో పాటు మల్బెరీ అది ఉంటుంది అనమాట, చాలా స్పెషల్. అది మన ఊర్లో ఉంటుంది, కానీ ద ఓజీ ప్లేస్లలో తినడం అనేది ఇట్స్ లైక్ బాంబ్. సో అది వచ్చేసి చార్మినార్ దగ్గర. ఐ హ్యావ్ స్ట్రాబెరీ డిప్ అనమాట. స్ట్రాబెరీ అండ్ దాంతో పాటు చాక్లెట్ అలా తింటా. నీకు కావాలా? చూడండి, బాగా ఎంజాయ్ చేస్తాము. ఏం ఎంజాయ్ చేస్తారు? మేము కూడా బిర్యానీ చేస్తాము. తర్వాత వచ్చేసి మూవీ చూస్తాము. ఏ మూవీ? డాడీ ఏమన్నా తెలుసా, మనం నెల్లూరు పోదాం, అదేంటి మనం పోదాం నెల్లూరుకి. బాగా అమ్మాయి వంటది. అదే ఆ అమ్మాయి పోతే మనం ఎందుకు పోవాలి?
అదే అదే అనేది నేను గైస్ లిటరలీ వీళ్ళకి నేను ఎట్లేమనంటే ఫ్రెండ్ అయిపోయినా అనమాట. ఈ పిల్ల పోతే మనం పోదాము, మనం ఎంజాయ్ చేద్దాము అన్నట్టు అయిపోయింది ఇంట్లో. అని అంటే కనుక ఏం అవసరం లేదులే, అమ్మాయి ఎన్ని రోజులు 2 రోజులు పోయి వస్తుంది. ఇట్స్ నాట్ 2 రోజులు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇట్స్ 100 days, 100 రోజుల పండగ. నువ్వు 100 days ఉండలేదనుకో కాలు కొడతా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 100 days తర్వాతనే రైట్. ఇదేంటి అమ్మ ఆపోజిట్ గా చెప్తుంది. మళ్ళీ లేకపోతే 100 days అని ఓవర్ చేస్తాను. సరే 100 days కాదు, ఒక 10 days ఉంటే. నువ్వు 10 days ఉంటే పొందాం అంటే నేను ఉండగలుగుతేనా? విసికి పోయా నేను మిమ్మల్ని చూడలేక. ఆ బడ్డిగాడిని అయితే చూడబడి మొహం చూడట్లుందో. బియా బియా అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏనా చూడండి. పోలేదులే, మేము పోలేదు, వద్దు. పాపమ్మా. ఇది వాడి ప్లేస్ అన్నమాట బేసిక్ గా. సో ఇక్కడ పడుకుంటాడు వాడు. అమ్మో రౌండ్స్ తిరుగుతాడు, రౌండ్ సేపు అలా పడుకుంటాడు ఇంకా. ఓకే, నిజం చెప్పాలంటే ఈ టూర్కి వెళ్ళడానికి ఐషు పండగ లిటరలీ గైస్ నేనైతే స్పెషల్ థ్యాంక్స్ టు అని పెట్టేసి ఫస్ట్ ఈ హైదరాబాద్ సిరీస్ దాని గురించి అన్నట్టుగా, సిరీస్ అనేం లేదు ఈ బ్లాగ్ లో అయిపోతుంది అని. స్పెషల్ థ్యాంక్స్ మెయిన్ గా అక్షయ రెడ్డి లకి రెడ్డి అని రాయాలి. ఐషు రోజు నేను ఇప్పుడు చపాతీ అండ్ వంకాయ కూర తినాలంట. అసలు మనం మొత్తం మాంసాహారం తినే మనుషులము శాకాహారం తినాల్సి వస్తూ ఉంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక రోజుకి బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ రేపటి నుంచి మన ఇష్టం కాబట్టి అవర్ లైఫ్ అవర్ రూల్స్ అండ్ ఇట్స్ ఓకే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈడ్చి కొడుతుంది మా అమ్మని అలా అంటే. మా అమ్మ ఎలా ఇస్తుంది తెలుసానని ఒకసారి చూడండి. ఆ చూపు కడదని చెప్పండి నాకు. ఇప్పుడు నవ్వుతున్నావు, ఇందాక ఒక చూపు చూసావు, ఆ చూపు ఏంటి చెప్పు. ఎందుకు అండ్ ఆల్సో నేను ఒకటి మీ ముందనే అడుగుదాం అనుకుంటున్నాను మమ్మని. నన్ను కాల్స్ చేసి, నాకు వీడియో కాల్స్ చేసి విసిగిస్తాను నన్ను. లైక్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఆ తర్వాత అండ్ దెన్ లైక్ ఎప్పుడు వస్తావు ఇలా అని చెప్పి విసిగిస్తావా? లేదంటే అవును ఫోన్ చేస్తాంట. ఏమ్మా మధ్యాహ్నం అయింది కదా, ఎక్కడున్నావు, ఏం తింటున్నావు, ఇంట్లో ఉన్నావా లేదా బయట ఉన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వే కదా అన్నావు పోయినప్పటి నుంచి పిన్ నేను ఎక్కడున్నా వీడియో కాల్ చేస్తానే ఉంటాను అన్నావు కదా. మళ్ళీ నువ్వే అంటే ఎట్లా? అదైతే క్యాన్సర్. గడిచిన కాలం వద్దులే మళ్ళీ ఇంకో. నో యాక్చువల్లీ దట్స్ రియలీ ట్రూ. యాక్చువల్లీ నేను వాట్సాప్లో ఎప్పుడు పెడుతూ ఉంటాను. సో దాట్స్ లైక్ వెరీ వెరీ జుజుబీ థింగ్ అనుకోండి. ఓకే, ఇంకా తర్వాత మనం కొంచెం వెనక మాట్లాడదాము. సో విల్ డూ దాట్. అండ్ ఇప్పుడు నేను ఇంకా చపాతీ అండ్ అది కర్రీ తినేస్తాను అనమాట. మా అమ్మ ఫుడ్ మళ్ళీ నేను ఎప్పుడు తింటానో ఏంటో తెలియట్లేదే నాకు. 100 రోజుల తర్వాత 101 రోజు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 101 రోజు తింటా. జస్ట్ జోకింగ్ గైస్, ఐఎమ్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ లైక్ 4 or అంతే కదా 3 or 4 days. దేనికి నన్ను పంపి కాకు నన్ను ఇంకా అయితే ఇంట్లో పెట్టుకో. 2 days అనే అడిగినాను, 2 days వెళ్ళాలా, 2 days అని అడగల నేను, 3 days అని అడిగినా నిన్ను. 2 days 2 days 2 nights అన్నావు. 3 days అని నేను అడిగింది నిన్ను. ఏమో నాకు తెలియదు, డాడీని అడుగు కావాలంటే. పోవా అన్నిటికీ పెద్ద అన్నిటిగా చెప్తారు గైస్. ఏందో వీళ్ళు ఒప్పుకున్నాక కొడతాడు అన్ని రోజులు పోతే. ఓకే ఫైన్. నేను దీని గురించి కూడా మళ్ళీ మా అమ్మ కాలు పట్టుకొని అడగాలంటే నా వల్ల కాదండి. హైదరాబాద్ ఎవడన్నా 2 రోజుల్లో కవర్ చేయగలుగుతాడా మీరు చెప్పండి? హైదరాబాద్ మనం అన్ని ప్లేసెస్ చూడాలి కదా. ఇంకా తర్వాత ఐషు నేను హైదరాబాద్ పోము, మేము వేరే చోటికి పోతాం. నేను చెప్పా కదా ఇండియా మొత్తం తిరుగుతానని. సో ఫస్ట్ ప్లేస్ ఇస్ హైదరాబాద్ నేను ఒక్కటే వెళ్ళాలి. దానికి ఇంకా మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. చూడండి తినిపించాలని అడుగుతుంది నన్ను. ఎంత ప్రేమ వచ్చేసిందో. 100 days తర్వాత కదా వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. Just for like 3 days, she's feeling so much. I'm going to stay for 4 days, guys, and 3 nights and 1 day. Egastra. ఎవరు పెట్టుకోలేదు, నిన్నెవరు నేను కాబట్టి భరిస్తున్నా. ఐషునైనా పెట్టుకుంటారు కానీ నిన్ను పెట్టుకోలేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే మమ్మ నా తెలిసిన పోయినాక ఏడుస్తుంది పక్క కదా. బోరుగా మోసిపోతాను. మీ డాడీ ఉంటాడు. నేను ఏదో ఫన్నీగా అన్నా, లేదు ఏడవను కానీ పోయేటప్పుడు ఏడవకూడదు కదా. వచ్చేసి నేను ఇంకా పోలే మా ట్రిప్ కూడా. గైస్ దిస్ ఇస్ లైక్ ద బెస్ట్
థింగ్ ఎవర్. లైక్ చాలా బాగుంటుంది అనమాట. ఐ లైక్ యూ, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే అందుకే మా అమ్మ ఫీల్ అవుతుంది అంటాం. దిస్ ఇస్ మై డిన్నర్ గైస్. ఐల్ సీ యూ టుమారో విత్ పాయా లంచ్. ఓకే, పాయా బ్రేక్ఫాస్ట్. గెస్ హీస్ ఇన్నర్ ఫీలింగ్. బడి ఏడికి పోతుంది అక్క, అక్కతో పాటు బ్యాగులు ఉన్నాయి, బ్యాగులతో పాటే మా అమ్మని కూడా తీసుకుపోతుంది అన్నట్టు ఇస్తున్నాడు వాడు. వీ కూడా రాకెట్. అండ్ తర్వాత నేను మాట్లాడతా. సో జనాలు ఎక్కువ ఉంటే నేను మాట్లాడలేను, ఇంకా డైరెక్ట్ హైదరాబాద్లో మాట్లాడు. అంతే కదా. వెంకటరమణ గోవిందా గోవింద. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. ఓకే మా. అటెన్షన్, స్టాండ్ ఎట్ ఈస్, అటెన్షన్. అట్లా కూర్చున్నా అమ్మ చాటు బిడ్డ అండి. మేము ఇక్కడ డాడీ కోసం వెయిట్ చేస్తా ఉంటే, చాటు తమ్ముడు కదా కాదు వాడ నా చాటు తమ్ముడు ఏంటి, వాడు నాతోనే గొడవ పడే టైప్ కదరా. ఏనా ఏమైంది? ఏమైంది? పిల్లి వచ్చిందా? నేనేరా ఎర్రి అరిసేది. వచ్చేసాడు, మనం వెళ్తున్నాము. సో చలో బాయ్. ఓకే బాయ్. హలో వాట్సాప్. అండ్ నేను ఫైనలీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ యామ్ ఫిల్మింగ్ సంథింగ్. అండ్ ఏమంటారు, ఇప్పుడు మైక్ ఎందుకు వేసుకున్నాను అంటే ఐ యామ్ ఇన్ ఎ కెఫే రైట్ నౌ. సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ది ఫేమస్, ఇట్స్ మ్యాగ్నోలియా కెఫే, మ్యాగ్నోలియా బేకరీకి వచ్చినాను. అండ్ ఐ గాట్ ది ఫేమస్ ఫస్ట్ వచ్చేసి ట్రెస్లిచెస్ అది అండ్ ఎగ్లెస్ తీసుకున్నా. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ స్ట్రాబెరీ ఐ డోంట్ నో, స్ట్రాబెరీ ఏదో సంథింగ్, ఇది ఇంకొకటి. అసలు దే బోత్ లుక్ సో లవ్లీ అండ్ కాంట్ వెయిట్ టు ట్రై దోస్. అండ్ అదే కాకుండా లిటరలీ గైజ్ అసలు ఐఎమ్ వెరీ 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 సారీ. నేను ఏవేవో బ్లాగ్ దిద్దాము ఏదేదో చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల అయితే అసలు కాలేదు. బికాజ్ నేను మొన్న వచ్చినాను, చాలా టైర్డ్ అయిపోయినాను. అండ్ ఇంకా ఫుల్గా నేనైతే అంత రెస్ట్ మోడ్లో ఉన్నాను. జస్ట్ నియర్ బై కెఫేస్, తర్వాత నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉంటుంది. సో అంతేరాకి వెళ్ళినాము బికాజ్ అది నియర్ బై కాబట్టి. నేను కొండాపూర్ ఆ సైడే స్టేలో ఉన్నా. సో అంతేరాకి వెళ్ళినాం. అండ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కెఫేకి వెళ్ళి వీ కాల్డ్ ఇట్ ఎ డే. అండ్ ఈరోజు కొంచెం నేను బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఐ ఫీల్ బెటర్. ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ నాకు కళ్ళు తిరగడం ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చినాయి అనమాట. కానీ ఇంకా నేను ఇక్కడికి వచ్చినాక ఫైనల్గా తీద్దామని చెప్పి అనుకున్నాం. సో నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ మీలో ఎంతమంది టేస్ట్ చేసినారో చెప్పండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టేస్ట్ చేసి ఉంటారు. బట్ నేను వచ్చినప్పటి నుంచి ఆలియా భట్ ఏ రోజు అయితే చెప్పిందో అప్పటి నుంచి ఐ వాంటెడ్ టు ట్రై దిస్. ఆమె వేరే చోటు చెప్పింది, బట్ లెట్స్ ట్రై ఇట్. ఓకే, సో లిటరలీ ఐ థింక్ ఇది మండే అనమాట టుడే. సో అందుకే లైక్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో యా ఓకే, లెట్స్ ట్రై ఇట్. ఓకే గైస్, సో ఐఎమ్ నాట్ షూర్ దీని పేరేందో, బట్ ఇది స్ట్రాబెరీ జింబ్రేనా ఏదో పేరుంది. బట్ ఫస్ట్ నేను వచ్చేసి ద ఫేమస్ ది ఓజీ ట్రెస్లిచెస్ ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం స్ట్రాబెరీ ఈ వేస్ట్ ఉంది కదా, అది ఫస్ట్ మనం తినేద్దాం సో దట్ టేస్ట్ మిస్ అవ్వదు. చాలా బాగుంది. ఇట్స్ వెరీ యమ్మీ గైస్. తిన్న తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను. సో గుడ్. అండ్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ స్ట్రాబెరీ. రెండు ఉన్నాయి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఇది ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ, అంతగా ఏం బాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బట్ దిస్ వన్ వెరీ 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 గుడ్, చాలా బాగుంది. మొత్తం తినేస్తున్నా. ఓకే, ఆల్ సీ యు గైస్, బై గైస్. అండ్ ఆల్సో నేను నా జుట్టు మీద, నా చున్నీ మీద మొత్తం అంతా వేసుకున్నాను. బట్ ఎనీవేస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ లైక్ వర్త్ ఇట్. నెక్స్ట్ స్టాప్లో కలుద్దాం, ఓకేనా? బై. సో దిస్ ఈజ్ మై సెకండ్ స్టాప్, H&M. సో షాపింగ్ వచ్చాను. లెట్స్ గో. ఫార్చునేట్లీ ఐ గాట్ టు నో పైన ఈజ్ ఫర్ మెన్ అండ్ డౌన్ ఈజ్ ఫర్ ఉమెన్ అని చెప్పి.
సో ఇప్పుడు నేను మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తున్నాను. సో లెట్స్ గో. కావాలంటే కొంటా, బట్ మా అమ్మకి అయితే చెప్పలేను. బట్ స్టిల్ చూద్దాం, ఏమైనా దొరికితే తీసుకుంటా. ఐ థింక్ ఇది ఖైమా ఉంది, బట్ ఐమ్ గోనా మేక్ ఇట్. ఓకే, మేక్ ఇట్ వర్క్అవుట్. నిద్ర లేదు, ఏమీ లేదు. హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. అండ్ మోరోవర్ మా మమ్మీ నన్ను చాలా ఎక్కువగా మిస్ అవుతూ ఉంది. బట్ మనం వచ్చిన తర్వాత ఇంకా ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేయాలి కాబట్టి నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఐ రియలీ లైక్ ఇట్. బట్ కొన్ని ప్లేసెస్ నేను ఇప్పుడు ఇందాక మనం చాక్లెట్ దానికి వెళ్ళిన ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, స్ట్రాబెరీ డిప్ కోసము. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఆ స్ట్రాబెరీ డిప్ కాస్త అయిపోయింది. సో మేమందరం చాలా బాధపడ్డాము. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ చాలా జరుగుతూ ఉంటుంది. సో విషయం ఏంటి అంటే కలర్స్ ఉంది వాటర్ అంతా, కానీ స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తూ ఉంది. చల్లముంది, స్మెల్ వస్తూ ఉంది. అండ్ అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది అక్కడ లాస్ట్లో. ప్లీజ్ రూమ్ ఇట్ దేర్ గైస్. ఏదో జరుగుతుంది అక్కడ. ద వైబ్ ఇస్ వెరీ నైస్. బై బాయ్. ఐ యామ్ గైస్, లుక్ అట్ దిస్ క్యూటీ పై. అండ్ వెనకాల మన అమ్మవారివి ఎంత మంచిగా వినిపిస్తున్నాయో. క్లియర్గా చూపిస్తా అంతా. మీరు చూడండి ఎంత మంచిగా అమ్మవారివి ఎంత వినిపిస్తూ ఉన్నాయో. నేను గుడికి కూడా పోతా ఇప్పుడు, బికాజ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట. సో లెట్స్ గో. అండ్ అక్కడ నిమ్రా కేక్ కెఫే అండ్ బేకరీ ఉంది కదా, అక్కడ చాయ్ చాలా ఫేమస్ అంట. నేను బట్ చాయ్ తాగను, బట్ స్టిల్ లెట్స్ గో అండ్ హ్యావ్ ఫన్. డన్ విత్ పూజ గైస్. అంటే పూజ అంటే అమ్మవారు చాలామంది ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారనమాట. పేరు వచ్చేసి శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం. గైస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యూ. చూడండి, హ్యూజ్ ఈ స్పైస్ ఆర్ హియర్. నేను తరం కొట్టేసాను. సో ఇక్కడ అన్ని పక్షులకి మార్నింగ్ రైస్ పెడుతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ చార్మినార్. అండ్ నెక్స్ట్ అంతా మళ్ళీ వెళ్దాం. సో ఇప్పుడైతే మనం రోజీ తుంగా కెఫే దగ్గరికి వచ్చాము. అండ్ వీ ఆర్డర్ టీ అండ్ బనానా. ప్లీజ్ లుక్ అట్ దిస్. ఇక్కడ చూడండి, కపుల్స్ది ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో జరుగుతూ ఉంది. నైస్. చాలా త్వరగా వచ్చా, సో అందుకే ఎంత ప్రశాంతంగా ఉందో, లైక్ పీస్ఫుల్ వైబ్స్ అండ్ ఇట్స్ రియలీ నైస్. బట్ స్టిల్ అలా తిప్పుతాను చూడండి. ఓ తిప్పేసుకుంది. బట్ లుక్ అట్ మై ఐస్. నా కళ్ళు చూడండి, అసలు లిటరలీ వచ్చేసినట్లు అయిపోయింది. బట్ చాలా మంచిగా దర్శనం జరిగింది. అండ్ దాంతోపాటు నేను చూడాలనుకున్న ప్లేస్ చూసేసినాను. ఇంకెళ్ళిపోవడమే. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను మంచిగా మాట్లాడతాను. ఇప్పుడు ఏమంటారు, ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. ఇంకా ఎప్పుడైనా రంజాన్ ఆ టైంలో అయితే ఇంకా ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. సో యాక్చువల్ అక్కడ ఫోటోగ్రఫర్స్, అసలు మీరు ఒక్కరు పోయినారనుకో ఇట్లా ఎన్ని ఫోటోగ్రఫర్స్, ఎంతమంది ఫోటోగ్రఫర్స్ ఉన్నారంటే లిటరల్లీ మొత్తం మీకు నీట్గా క్లిక్ చేసి పోర్ట్రేట్స్ లాగా ఏవి కావాలంటే అవి నీట్గా క్లిక్ చేసి ఇస్తారు. అండ్ దాంతోపాటు మనం బెలూన్స్ పట్టుకోవాలన్నా కూడా అనేవి మొత్తం బెలూన్స్ పట్టుకొని మీకు వీడియోస్ కనిపించింటాయి కదా. సో అవన్నీ అయితే ఎంత నాకు మొత్తం కలిపి 100 తీసుకున్నాడు. ఒక 5 minutes ఇచ్చాడు. సో నేను మంచిగా పిక్చర్స్ అవి తీసుకున్నా. అవి తీసుకురావచ్చు కానీ ఇంటికి వదిలేసామనుకో పైకి వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో చాలా క్యూట్గా ఉంటాయి. నేను అనుకున్నాను అనమాట, నేను ఎట్లయితే ఇమాజిన్ చేసుకున్నానో సేమ్ అట్లే జరిగింది. అండ్ నాకు అన్నిటికంటే మంచిగా అనిపించింది ఏంటంటే కుంకుమ పెట్టుకుని పెడితే ఇంకా మంచిగా ఏమంటారు హ్యాపీ వైబ్ అట్లా వచ్చింది. సో ఓకే.
సో ఫస్ట్ మనం 50 రూపీస్ది తీసుకున్నాం, ఎందుకంటే ఈరోజు ఎక్కువ రష్ లేరు. సో బస్ దర్శనం చేసుకొని అండ్ దెన్ ఐ విల్ టాక్ టు యూ గైస్. సో గైస్ డన్ విత్ దర్శనం. అండ్ బయట అయితే ఇట్లుంటుంది, చక్కెర పొంగల్ పెట్టారనమాట ప్రసాదం. సో మంచిగా తిన్నాము. అండ్ ఓకే, ఇప్పుడు ద మెయిన్ ప్లేస్కి వెళ్దాము. లెట్స్ గో. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి వద్ద దీపారాధనలో ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా కనిపిస్తాం. చాలా బాగుంది. కింద కాయిన్స్ అన్నీ ఇసిరేసారు. లోపల ఎన్ని ఉన్నాయో చూడు కాయిన్స్. లోపల మొత్తం కాయిన్స్ అన్నీ ఉన్నాయి. కోరిక కోరుకొని కాయిన్స్ లోపల వేస్తే నెరవేరుతుంది అని వాళ్ళ నమ్మకం. అది ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ కాయిన్సే. గైస్ స్లోగా జనాలు రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం ప్రశాంతంగా కూర్చున్నాం. A to Z అంత తిరుమలలో ఎట్లయితే ఉంటుందో అంత అట్లే ఉందన్నమాట కంప్లీట్గా. ఫస్ట్ దర్శనం దగ్గర నుంచి మళ్ళీ దాని తర్వాత మనం ఎండ్ అయ్యేటప్పుడు మనకు స్వామివారి లడ్డు ఇస్తారు కదా, అట్లనే ఇక్కడ చక్కెర పొంగల్ ఇచ్చినారు. అసలు చాలా టేస్టీగా ఉన్నింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బయటికి వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట. అసలు ట్రస్ట్ మీ చాలా 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 బాగుంది. మీరు హైదరాబాద్లో ఉంటే నాకు తెలిసి ఆల్రెడీ వచ్చి ఉంటారు. ఇది వీక్ డే ట్యూస్డే రోజు. ఆ రోజు కూడా ఇంత రష్గా ఉన్నారు అంటే ఎక్కువ రష్ ఏం లేదు, కానీ వీకెండ్స్లో చాలా రష్ ఉంటారంట. చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అట్లా హైదరాబాద్ నుంచి చిల్ అవుట్ కావడానికి ఇక్కడికి రావచ్చు. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై డేస్ గైస్. లిటరలీ నిన్న వద్దాం అనుకున్నా, ఫస్ట్ మొన్న వద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. మళ్ళీ నిన్న తర్వాత ఈరోజు నేను ఇంకా ఫైనల్గా రావాలని చెప్పి వచ్చేసినాను అనమాట. సో I really enjoyed it and I really liked it. So that's it. So నా టెంపుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ అయిపోయినాను. చూసేసారా దర్శనం అయిపోయిందా? నాకు వాటి కూడా దర్శనం అయిపోయింది కదా. సో ఓం నమో వెంకటేశాయ. So hello guys, and today is my last day of the trip and నేనైతే I wanted to come to this place అనమాట. గుసగుసలాడే పదనిసలేవో ఆ మూవీలో అంటే ఆ సాంగ్లో మొత్తం అంతా మంచిగా ట్రాంపోలిన్లో ఎలా చిల్గా ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకే నేనైతే బెంగళూరులో వెళ్ళలేకపోయాను అనమాట. సో అందుకే నేను ఫైనలీ ఇక్కడ హైదరాబాద్లో వచ్చినాను. అండ్ కొలాబరేషన్ కాదు ఏం కాదు, నేను ఇక్కడ జస్ట్ చెప్తున్నా మీకు అందరికీ. ఇప్పుడు నాకైతే ఆల్రెడీ తీసుకున్నా టైం ఎంత 2:15 to 3:15 వరకు నాకు టైం ఇచ్చినారనమాట. సో లెట్స్ గో అండ్ మంచిగా చిల్ అయిదాము. ఓకే, సో ఫస్ట్ మనమైతే సాక్స్ వేసుకుందాం మంచిగా. కింద పడి నాకు ఎంత ఏమైనా కానీ ఫైనల్గా మనం లాస్ట్ రోజు ఇది చేయకోకుంటే ఇంక అవ్వదు. లెట్స్ గో. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం అండ్ లెట్స్ గో. వావ్,
సో నైస్. దిస్ ఇస్ ఫ్లై జోన్. రియల్లీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు గో టు దిస్ ప్లేస్ అన్నమాట. ఓకే గైస్, సో నేను మీతో ఎక్కువసేపు మాట్లాడి నేను టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఇచ్చింది గంట మాత్రమే. సో నేను ఫాస్ట్గా ఆడుకోవాలి. సో లెట్స్ గో. ఓకే, వెయిట్. ఇప్పుడు మీరు రక్త కన్నీ చూడబోతున్నారు. ఓకే, స్లోగా భయం పోతుంది. ఇక్కడ నుంచి వెనక్కి పడ్డాం మనం బోర్డు. ఓకే, ఎందుకు పడాలో మళ్ళీ అన్నిటికంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇలా. సారీ, రావట్లేదు పైకి. నేను ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దట్ వాజ్ సో మచ్ ఫన్. ఇప్పుడు కానీ ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళాలని. సో ఇవాళ మనకు చాలా మామూలు విషయాలు. జై మహేశ్వర్. Let's walk. ఎందుకంటే కింద కొట్టుకొని తనేమని అవుతుందేమో. లెట్స్ డూ ఇట్. ఓకే, మన భయపేస్తుంది. కింద భయమవుతుంది. హలో గాయ్స్, ఇది 15 ఎంత అవుతుంది, ఐ మీన్ వచ్చి 1 hour అవుతుంది. సో 100% రికమెండెడ్. అసలు ఎంత బాగుంది, ఎంత మంచిగా ఎంజాయ్ చేసాను. నేనైతే ఎప్పటి నుంచి రావాలనుకున్నా. సో ఫైనల్గా వచ్చేసిన. వెరీ టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయినా. అండ్ టైరింగ్, అండ్ దాంతోపాటు చాలా వర్కౌట్స్ ప్లస్ ఇది మా ఇంటి దగ్గర ఉంటే నేను రోజు ఆడుకుంటా. ఇదే క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ కానీ జాగ్రత్తగా ఆడాలా, లేకపోతే తల పగిలిపోద్ది. నాకు ఇందాకే తల మరి కింద పడినా నేను తల నొప్పి. బట్ ఎనీవేస్ చాలా 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 ఎంజాయ్ చేసిన అనమాట. ఐ వాంటెడ్ దిస్ ట్రిప్ సో బ్యాడ్లీ. హలో గాయ్స్, దిస్ ఈజ్ ది ఫైనల్ ఎడిటర్ అభిజ్ఞ అనమాట. అండ్ ఈ రోజే మీరు వ్లాగ్ కూడా చూడబోతున్నారు ఇన్ జస్ట్ 2 hours. సో ఇమాజిన్ ద క్రియాస్, నేను ఎంత కష్టపడుతున్నాను. సో ఓకే, బట్ ఎనీవేస్ అసలు వ్లాగ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా వచ్చింది కదా. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సగం నవ్వుకుంటున్నాను నేనైతే. నేనేం చెప్పాలనుకున్నానంటే ఐఎమ్ వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనో దట్ హ్యాపీ మూమెంట్స్. అండ్ దాంతోపాటు నేను చాలా కెఫేస్ వెళ్ళాను. కెఫేస్ కంటే ఎక్కువగా నేను చాలా బిర్యానీస్ ట్రై చేసినాను. నేను ఎట్లయితే అమ్మతో చెప్పినాను ఇవి ట్రై చేస్తా అవి ట్రై చేస్తా అని చెప్పి నేను అవన్నీ ట్రై చేసినాను అనమాట. అండ్ చార్మినార్ దగ్గర అయితే మీరు జస్ట్ 1% చూసినారు. నేను ఇంకా చాలా తిన్నా, చాలా ప్లేసెస్కి వెళ్ళాను, కానీ ఏమంటే రికార్డ్ చేయడం నాకు అవ్వలేదు. అంటే ఐ వాజ్ ఎంజాయింగ్ అనమాట విత్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ అది ఓపెన్ చేసి తీస్తే వాళ్ళకు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మోరోవర్ ఎందుకు అని నాకు అనిపించింది. బట్ మీకు షార్ట్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి, వస్తే ఖచ్చితంగా షార్ట్స్ అని వస్తాయి. బికాజ్ ఐ రికార్డెడ్ అ లాట్. నేను ఎక్కువ ఫుల్ వీడియో కంటే షార్ట్స్ ఎక్కువ రికార్డ్ చేసాను అనమాట. సో ఖచ్చితంగా మీరు అవన్నీ చూస్తారు, మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ గైస్. ఎంతమంది నాకు సజెస్ట్ చేసినారో ఇన్స్టాగ్రామ్లో, అవి ట్రై చేయండి ఇవి ట్రై చేయండి అని. ఎస్, మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ట్రై చేసినాను నేను. మీరు నమ్మను కూడా నమ్మరు, నేను చాలా వరకు ట్రై చేసినాను. బట్ 3 daysలో ఎన్నైతే అవుతాయో, అంటే 3.5 4 days అనుకోండి, 4 daysలో ఎన్నైతే అవుతాయో అవన్నీ ట్రై చేసినాను అనమాట. ఇంకా మనం ఐ లవ్డ్ హైదరాబాద్. చాలామంది అడిగినారు హైదరాబాద్ ఎలా అనిపించింది మీకు అని చెప్పి. ఐ లవ్డ్ ఇట్, చాలా చాలా నచ్చింది నాకు. ట్రిప్ వేద్దాము అని చెప్పేసి ఫైనలీ ఇది కొంచెం నాకు ఒక పీస్ఫుల్ ప్రశాంతం ట్రిప్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ గోయింగ్ అంటే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ, కానీ ఆ ఎనర్జీ, ఆ పీస్ఫుల్ వైబ్ అయితే వచ్చేసింది అనమాట నాకు. సో ప్రశాంతంగా అన్ని పనులు చేసేసుకుంటా ఆరామ్సే. అండ్ ఐ
రియలీ ఎంజాయిడ్ దిస్ బ్లాగ్. నాకు తెలుసు పక్క మీరు కూడా నచ్చింటుంది, ఎందుకంటే నేను హైదరాబాద్ మీరు ఆల్రెడీ చూస్తారు, బట్ నా కళ్ళతో హైదరాబాద్ని మీరు ఎలా చూస్తారు అనేది నేను చూపించిన ఈ వీడియోలో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకేం లేదు, నైట్ నేను ఇంకా బస్ వేసుకొని, నేను బస్ వేసుకున్నాను, బస్ డ్రైవర్ ఉంటాడు, నేను వెనకాల వెళ్ళాలి. సో ఇంకా నేనేం బ్లాగ్ తీయలేను అని అనుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. అండ్ చాలామంది నా కోసం శ్రమపడి మా అమ్మని మా నాన్నని ఒప్పించినందుకు చెప్పాలంటే కామెంట్స్లో మీరు ట్రిప్ అని పెట్టడం వల్లనే ఇది ఒక 50% సాధ్యమైంది అనుకుంటాను. ఇంకో 50% ఎలా ఒప్పించినాను అనేది నేను చెప్తే మీరు నవ్వుతారు. బట్ ఎనీవేస్ ఇలా అమ్మ వాళ్ళ కాలు పట్టుకుని ప్లీజ్ పంపించండి అని అడుక్కున్నా. బట్ స్టిల్ ఇంతగా ఎందుకు నేను ఇప్పుడు చేస్తున్నానంటే నేను చాలా ఎంజాయ్ చేసినానంట. సో మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.